కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అనకాపల్లి జిల్లా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసన. గోపాలపురం గ్రామంలోని ఎంపీయూసీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం మొక్కలు. మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యువశ్రీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కలకత్తా డ్యూటీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసన తెలుపుతున్న కంచికచర్ల పెండ్యాల మెడికల్ అధికారులు. అనకాపల్లి జిల్లా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు వైద్య సిబ్బంది. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు ఒక రోజుతో పాటు నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు వైద్యులు. అనకాపల్లిలోని ప్రైవేటు హాస్పిటల్లో సైతం వైద్య సేవలు నిలిపివేశారు నిరసన తెలుపుతున్నారు వైద్యులు. జూనియర్ డాక్టర్ హత్య కేసు సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్స్కి రెగ్యులర్గా లేడీ డాక్టర్స్కి వర్క్ చేసే ప్లేస్లో అది సంబంధించి అయితే మేమందరం శ్రమ దాచుకోకుండా పనిచేయగలం, కానీ ప్రొటెక్షన్ లేని విధంగా పని కూడా అర్థం అవ్వాలి. ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండి తీరాలి. ఒక లేడీ డాక్టర్ అంత భయానకంగా అంత పాశవికంగా చంపబడ్డాది అనేటప్పుడు ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లలను డాక్టర్గా చదవ కాదు. మేము కూడా దానికి పూర్తిగా మేము మనుషులమే, మాకు కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు మా డాక్టర్లు ఉన్నారు. ఏదైనా ఇబ్బంది జరిగింది ఫిజికల్గా కానీ లేకపోతే ఇమోషనల్గా కానీ అంటే బాధపడతారు. అలాంటిది ప్రాణానికే భయం ఉంది, ప్రాణహాని ఉంది అనేటప్పుడు మీరు ధైర్యంగా ఎలా పని చేయగలుగుతారు? ఇది కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని అందరం డాక్టర్స్ ఫ్యాకల్టీ అనే కాకుండా పబ్లిక్ కూడా ముక్తకంఠంతో దాన్ని ప్రజల దగ్గర నుంచి కూడా తిరుగుబాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది జనాలకు అందరికీ తెలియాలి. ఇది డాక్టర్ల జీతాలు పెంచడం గురించో లేకపోతే డాక్టర్లకి సెలవులు పెంచడం గురించో అడుగుతున్నాం. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి, పని చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇప్పించాలి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అందరూ కలిపి గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి స్వచ్ఛమైన మనస్ఫూర్తిగా ఇచ్చే సేవలను అందిపుచ్చుకోవాలి. డాక్టర్స్కి రెగ్యులర్గా లేడీ డాక్టర్స్కి వర్క్ చేసే ప్లేస్లో అది సంబంధించి అయితే మేమందరం శ్రమ దాచుకోకుండా పనిచేయగలం, కానీ ప్రొటెక్షన్ లేని విధంగా ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను. దాటి ఒక డాక్టర్గా, ఒక ఆడపిల్ల తండ్రిగా ప్రజల క్షేమాన్ని కోరి మేము మా మంచిని కూడా కోరి చదువుకునే టైంలో కాంపిటీషన్లో ముందుండి డాక్టర్లుగా అయ్యొచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న డాక్టర్లలో 2 వంతులు ఆడవాళ్ళే డాక్టర్లు ఉన్నారు. మొన్న కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది, అతి భయంకరమైంది. ఈ ఘటన డాక్టర్స్లో కానీ డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది. పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా 2-3 సందర్భాలు ఇలాంటివి చాలా జరుగున్నాయి. అందుకనే ఈరోజు మేము ఓపీలని, రొటీన్ హెల్త్ సర్వీసెస్ని బాయ్కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా బాధ ఇది ఒక డాక్టర్లది కాదు, పబ్లిక్ది కూడా. పబ్లిక్లోంచి వచ్చిన తల్లిదండ్రుల తాలూకా పిల్లలు ఈ డాక్టర్లు అందరూ ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయేది ఎవరు? పేద ప్రజలే. డాక్టర్లు ఈ రోజున గంట ఓపీ ఆపి బయటకు వస్తే చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే డాక్టర్లు బ్రతుకు కంటే ఎవరికి ఏది ఎక్కువ కాదు.
మానము ప్రాణము మించి ఏది ఎక్కువ కాదు, సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే. వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి బయటకు వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోవడమో లేకపోతే వదిలేసి హ్యాపీగా భర్తలతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడమో అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే. జిల్లా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి. అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కేసుల దగ్గర గట్రా అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబడే సందర్భం ఉంటుంది. డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం చేద్దాం అనుకున్న టైంలో కూడా కొన్ని కేసులు చనిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఇంతసేపు మేము చేసిన సేవ ఎవరికి కనిపించట్లేదు. వెంటనే ఒక రాయితో కొడుతున్నారు, కర్రతో కొడుతున్నారు, మించిపోతే చంపడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. కనుక ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా అందరి డాక్టర్ల దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే ప్రజలు సహకరించాలి వైద్యం చేయడానికి. మా దగ్గర నుంచి వైద్యాన్ని సంతృప్తికరంగా వాళ్ళకి అందేటట్టుగా వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాము. రెండవది సైమల్టేనియస్గా డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆడైనా మగ అయినా సరే. కనుక ఇక్కడ అవుట్ పోస్ట్ అనేది పెట్టాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు పత్రికా ముఖంగా మీ ద్వారా కోరుతున్నది కూడా అదే. ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ ఏరియా హాస్పిటల్ లెవెల్లో కంపల్సరీగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని మీ ద్వారా విన్నపం చేస్తున్నాను. ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా మండలంలోని గోపాలపురం గ్రామంలోని ఎంపీయూసీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం మొక్కలు నాటారు. ఏపీడబ్ల్యూజే అనుబంధ సంస్థ అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మానవాళికి స్వచ్ఛమైన గాలి అందించడానికి మొక్కలు ఎంతో అవసరమని, వాటి పరిరక్షణ మన బాధ్యత అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవ సందర్భంగా మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలోని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొమ్మోజు సచివేణి, ఉపాధ్యాయులు పొలమర శెట్టి విజయ్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దాల రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లపు వెంకటరమణాజీ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి చాగంటి సర్వారావు, సభ్యులు బొద్దపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ జాతీయ నాయకులు జేవీఎల్ నరసింహారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఏగలపాటి యువశ్రీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక నియోజకవర్గ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో గాజువాక శీలానగర్ కి చెందిన యువశ్రీ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఆమె గత 10 ఏళ్లుగా వైసీపీలో రాష్ట్రమంతా తిరిగి పనిచేశారు. యువశ్రీ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు మరియు ప్రధాని మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై తాను బీజేపీలో చేరారన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జేవీఎల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీలో బలోపేతానికి చేయాలని చెప్పారు. బీజేపీలో మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణగా ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు. జాయినింగ్ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరటానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన మార్పులు సంభవిస్తున్నాయి, కానీ కేంద్రంలో మాత్రం మరోసారి మరోమారు మోదీ సర్కార్ అని చెప్పి మళ్ళీ మరోసారి ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కొద్దిగా సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. ఎన్నికలు గెలవటం అంటే కేవలం రాజకీయ ఎత్తుగడలు కాదు. ప్రజలకు చెప్పారు సేవ చేయడం, ప్రజలకు పనికొచ్చే పనులు చేయటం, దేశాన్ని ముందుకు నడిపించటం, ఇటువంటి కార్యక్రమాల ద్వారానే 3 సార్లు అధికారంలో వచ్చాం. ఏదో ఎవరినో సంతృప్తి పరిచి లేదా స్లోగన్స్తో మభ్యపెట్టి ఒకసారి మభ్యపెట్టడం సాధ్యం, కానీ
ప్రజలు అంత అమాయకులు కాదు. సో కాబట్టి మూడోసారి అధికారంలోకి మళ్ళీ మోదీ గారు ప్రధానిగా తిరిగి వచ్చారంటే దానికి ఖచ్చితంగా 10 సంవత్సరాల కృషి, భారతదేశాన్ని మరి ఒక అద్వితీయ శక్తిగా డెవలప్ చేయాలని ఆయన సంకల్పం, దాన్ని ప్రజలు విశ్వసించారు, దాన్ని చూశారు, కనుకనే మళ్ళీ పట్టం కట్టారు. సో కాబట్టి మళ్ళీ బీజేపీ ఇంకోసారి అధికారంలో రావడం 29లో కూడా తగ్గాం. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి జాతీయ బీజేపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపట్టి గారి చేతుల మీదుగా మా గాజువాక 69వ వార్డులో ఉన్నటువంటి ఈగలపాటి యువశ్రీ గారు, ఆమె ప్రముఖ సంఘ సేవకురాలు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ రజక సంఘ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా గత 40 ఏళ్ళుగా ప్రజాసేవలో అనుభవం ఉంది. ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో మాకు పరిచయం ఉన్నారు. నేను 2 ఏళ్ళుగా కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మరి మా ఆహ్వానం మేరకు ఈరోజు మేడం గారు దేశ ప్రధానమంత్రి వారు శ్రీ నరేంద్ర మోదీ గారు వరుసగా 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయి సుపరిపాలన అందిస్తున్నందుకు వారి యొక్క సుపరిపాలనకు ఆకర్షితురాలై కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆవిడతో పాటు ఉన్నటువంటి ఆ వార్డు, ఆ జిల్లా, అన్ని ఏరియాల్లోనూ కూడా ఆవిడకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు కాబట్టి వారందరికీ సహాయం చేయాలంటే బీజేపీ మరి జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యామని చెప్పారు. ఆవిడకి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. యువశ్రీ గారికి మరి భారతీయ జనతా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసే మహిళలకు భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. దానికి ఉదాహరణ మన రాష్ట్రపతి శ్రీ ముర్ము మేడం గారే. ఆమె ఒక షెడ్యూల్ కులానికి చెంది ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారంటే అది భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం. కాబట్టి ఇక్కడ మహిళలకి పార్లమెంట్లో 33% కోటా కూడా మనకి బిల్లు పాస్ చేసింది ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ. రాబోయే ఎన్నికల్లో 33% కోటా ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ఇలా రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం భారతీయ జనతా పార్టీలో మహిళలకు ఉంది. కాబట్టి ఆమె జాయిన్ అవ్వడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా గాజువాక నుంచి మండల అధ్యక్షులు గుటూరు శంకర్రావు గారు, నాగేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి దానేష్ గారు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వల్రెడ్డి శ్రీనివాస్ గారు, వీరందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈగలపాటి యువశ్రీ గత ప్రభుత్వంలో రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా చేశాను. అలాగే రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి సుపరిపాలనకు మెచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నేను బీజేపీ కండువా వేసుకొని పెద్దలు జీవీఎల్ గారు నరసింహారావు గారు చేతుల మీదుగా ఈరోజు బీజేపీ కండువా వేసుకోవడం జరిగింది. అలాగే మా గాజువాక ఇన్ఛార్జ్ అయిన మన కేఎన్ఆర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులైన రవీందర్ రెడ్డి గారికి, మా మహిళా మోర్చా ప్రధాన అధ్యక్షులైన సుజాత గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయిన సుజాత గారికి, అలాగే ఓబీసీ అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి, ఇంకా పెద్దలు తదితర పెద్దలు పావని గారు, ఇంకా చాలామంది ఆధ్వర్యంలో నా తోటి స్నేహితులు అలాగే కార్యకర్తలుగా ఈరోజు సైనికులుగా పనిచేయడానికి ఒక 30 మందితో ఈరోజు జాయినింగ్లు పెట్టుకున్నాం. ఈరోజు మంచి రోజుగా భావిస్తూ ఈ రోజు నుంచే మంచి కార్యక్రమాలకి బీజేపీకి సేవ చేయడం జరుగుతుంది. అలాగే రజక కమ్యూనిటీ నుంచి కూడా మాకు ఎస్సీల్లో చేర్చాలి అనే నినాదంతో నేను ఈ కేంద్ర ప్రభుత్వం పార్టీకి రావడం జరుగుతుంది. నా వంతు నా కులానికి అలాగే నా మహిళా విభాగానికి ముందుగా మహిళలకు ఎక్కడ సమస్య వచ్చినా నేను నా సర్వీస్ని ఇస్తూ ముందుకు వెళ్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభుత్వానికి రుణపడి నేను
నేనేంటో కష్టపడి పార్టీ కోసం కష్టపడుతూ అనేక కార్యక్రమాల్లో నేను పార్టీలు ఏది ఆదేశించినా కూడా చేస్తానని, అలాగే మంచి పేరు తెచ్చుకుంటాను పార్టీలో అని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కలకత్తా డ్యూటీకల్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసన తెలుపుతున్నారు కంచకచర్ల పెంజాల మెడికల్ అధికారులు. కోల్కతా డ్యూటీ మహిళా డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసన తెలుపుతూ కంచకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ కె మధురిమ, పెండియాల పిహెచ్డి డాక్టర్ జెస్సీ లివింగ్ ఫైత్, డాక్టర్ పవన్ నరేంద్ర వర్మ, డాక్టర్ స్నేహ తమ సిబ్బందితో కలిసి ముక్తఖండంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంచకచర్ల పిహెచ్డి డాక్టర్ కె మధురిమ మాట్లాడుతూ కోల్కతాలో అఘాయిత్యం జరిగిన డ్యూటీ మహిళా డాక్టర్ కి, డ్యూటీలో ఉన్న డాక్టర్లకి మరియు సిబ్బందికి వెంటనే రక్షణ కల్పించాలని నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఈ కంచకచర్ల మండలంలోని వైద్యాధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది చెవిటికల్ సెంటర్ నుండి ఎండిఓ ఆఫీస్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంచకచర్ల పిహెచ్డి డాక్టర్ కె మధురిమ, పెండియాల పిహెచ్డి డాక్టర్ జెస్సీ లివింగ్ ఫెయిత్, పవన్ నరేంద్ర వర్మ, డాక్టర్ స్నేహ, కంచకచర్ల పిహెచ్సి మరియు పర్యవేక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ఆగస్టు 17వ తారీఖున కలకత్తాలో ఆర్జీకార్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ ఆ ఘటనని ఖండిస్తూ కంచకచర్ల పిహెచ్సి, పెండియాల పిహెచ్సి డాక్టర్స్ అండ్ సిబ్బంది ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. మేము ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ నిందితులకి వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మరి ఎక్కడ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్ మరలా రిపీట్ కాకూడదని మా డాక్టర్స్కి అండ్ మా సిబ్బందికి సెక్యూరిటీ మెషర్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ విధి నిర్వహణలో ఉన్న మాకు రక్షణ కల్పించాలని గవర్నమెంట్స్ని మేము వేడుకుంటూ ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆటో డ్రైవర్ ని కలిసి తన యొక్క పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే ఎలక్ట్రిక్ ఆటో అతనికి అందజేశారు. దీంతో ఆటో డ్రైవర్ కి చెప్పలేనంత ఆనందం కలిగింది. అడిగి తెలుసుకుని సాయపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం తన కుటుంబం రుణపడి ఉంటుందని ఆటో డ్రైవర్ అన్నారు. ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. కలెక్టర్, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం శిక్షించేదన్నారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానని, ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పిచ్చారని, జోగ్ రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడని, అలాంటి వ్యక్తిని వదిలేయాలా అని, రేపు లిక్కర్ స్కామ్ మీద కూడా చర్యలుంటాయంటున్నారా లోకేష్ తెలియజేశారు. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం?
రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కవల్లే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసన. గోపాలపురం గ్రామంలోని ఎంపీయూసీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం మొక్కలు. మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యోశ్రీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కలకత్తా డ్యూటీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసన తెలుపుతున్న కంచికచర్ల పెండ్యాల మెడికల్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.